హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోదా రాణి. ఈరోజు కాజు పన్నీర్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా టమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయిలో నెయ్యి వేసి కాజుస్ కూడా వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా పచ్చి స్మెల్ పోయి గ్రేవీ అనేది టేస్ట్ బాగుంటుంది. పన్నీర్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై అవనివ్వాలి. కొంచెం ఎర్రగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా ఏవైతే కట్ చేసుకున్నామో టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా దానిలోనే వేసి ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. తొందరగా మగ్గటానికి సాల్ట్ యాడ్ చేసుకున్నాను. దానిలోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత రెడ్ చిల్లీ, గార్లిక్, ముందుగా వేయించుకున్న జీడిపప్పు కూడా దాంట్లోనే వేసి మగ్గించుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కళాయిలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా, కాజు పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని అవి ఫ్రై అవుతుండగా దానిలో ఒక స్పూన్ ధనియాల పొడి, కారము, పసుపు, సాల్ట్ మీ స్పైసీ తగ్గట్టు ఎంత కావాలో అంత యాడ్ చేసేసుకొని అలా ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. అలా మగ్గుతుండగా ఆయిల్ పైకి తేలేటప్పుడు మనం ముందుగా ఏవైతే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నామో పన్నీర్ ముక్కలు కూడా దాంట్లో యాడ్ చేసేసుకొని మగ్గనివ్వాలి. అలా మగ్గడం వల్ల ముక్క, కారం, ఉప్పు అవన్నీ బాగా పడతాయి. ముక్కకి చాలా బాగుంటుంది. అలా కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రేవీ మీకు ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకోండి. కర్రీ అయితే మనకు అయిపోద్దండి. కరివేపాకు కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు అలా మగ్గనించుకోండి. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు, అందుకని నేను మీగడ అయితే యాడ్ చేసుకున్నా. మీగడ యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.